భయ ప్రతి ఒక్కటి కావాలి గల్లు ఇప్పుడే చూస్తా ఈగల్ బ్లాక్ బస్టర్ భయ సినిమా మాత్రం పక్కా చెప్తున్నా. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు ఒక టైగర్ నాగేశ్వర చూస్తుంటారు, ఒక ధమాకా చూస్తుంటారు, ఒక విక్రమార్కుడు చూస్తుంటారు. అవన్నీ ఒకైతే ఈ జోన్లో అసలు వేరే లుక్లో ఉంటాడు భయ రవితేజ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి పూనకాల్ లోడింగ్ భయ అంతే. మాస్ ఏంది భయ, ఒక్కొక్క షాట్ మైండ్ పోతుందయ్యా, వేరియేషన్స్ ఏందయ్యా, ఒక్కొక్క షాట్ ఏందయ్యా, ట్విస్టులు ఏందయ్యా, డైరెక్షన్ అది ఊహించని విధంగా తీశాడు భయ డైరెక్టర్. ఈగల సినిమా చూడడం జరిగింది. నిజంగా రవితేజ చాలా పెద్ద మనసు, నిజంగా పెద్ద మనసు కాబట్టి సంక్రాంతి బరిలో తప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు న్యాయం జరిగింది. చాలా బాగుంది సినిమా. రవితేజ కెరీర్లో రెడ్ సినిమా మనం చూడం. ఆ లుక్ కానీ, ఆ వేరియేషన్ కానీ, ఆ స్టంట్స్ కానీ, ఆ ఫైట్స్, ఎలివేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. నవదీప్ కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేయడు. మన రవితేజకి మంచి పోటీ ఇచ్చాడు. ఏదేమైనా అన్న మంచితనానికి మంచి సినిమా పట్టది. మరొక ధమాకా తర్వాత అంత మంచి సూపర్ హిట్ మూవీ ఇది ఈగల సినిమా. అంటే చెప్పుకోవడానికి ఏముందంటే ప్రతి సీను కూడా చాలా హైలైట్ అయింది సినిమాలో. ఎందుకంటే రవితేజ అన్న ప్రాణం పోసాడు సినిమాకి. అంత అద్భుతమైన సీన్ ఇందులో పండించాడు. అసలు ఏగలేంద్ర, టైటిల్ ఏంద్ర, గెటప్ ఏంద్ర కూడా సినిమా చూసిందో తెలిసింది. ఆ టైటిల్కి, ఆ గెటప్కి, ఆ వేరియేషన్స్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా చాలా అద్భుతంగా ఉంది అన్న. చాలా అసలు చూసిన చెప్పు కూడా చాలా సస్పెన్స్ ఉంది. వాట్ నెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందన్న. డైరెక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, నిజంగా ఎక్స్పెషల్లీ రవితేజ యాక్టింగ్ ఎరగొనేయడం బట్టి చాలా అద్భుతం అనిపించింది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 3 అయితే సినిమాకి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి ఈగల మూవీ. థ్యాంక్ యూ.